చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో 4 రోజులు గడుస్తున్నా గానీ ఇంకా నిందితులను పోలీసులు పట్టుకోలేదు. విగ్రహం తగలపెట్టారని ఫిర్యాదు చేసిన దళిత సర్పంచ్ గోవిందయ్యను అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఈ అరెస్టుపై గోవిందయ్య కుమారుడు ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఇస్తే మా నాన్ననే అరెస్టు చేస్తారా అంటూ కూడా ప్రసాద్ ప్రశ్నించారు. అనుమానం ఉన్న సతీష్ నాయుడిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అక్రమ కేసు పెట్టి గోవిందయ్యను అరెస్టు చేశారు అంటూ కూడా మా నాన్న లాకప్లో చనిపోతే పోలీసులదే బాధ్యత అంటూ ప్రసాద్ అన్నారు. అరెస్టు చేసి పలు స్టేషన్లకి తిప్పుతున్నట్లుగా ప్రసాద్ చెప్పారు. ఇక అంబేద్కర్ విగ్రహం తగలబెట్టిన వివాదంపై నెలలోగా విచారణపై నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. నిందితుల్ని పట్టుకోవాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ అల్టిమేటం జారీ చేశారు. అయితే ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లోనైతే అంటే ఎస్సీ కమిషన్ జారీ చేసింది ఒక నెలలోగా దీనికి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే చర్యలు చేపడతామంటూ కూడా దీనికి సంబంధించిన నివేదికను కోరటం కలెక్టర్ని అదేవిధంగా పోలీస్ అధికారులను కూడా కోరింది. అయినా ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తినే అరెస్టు చేయటం అయితే ఇప్పుడు దీని మీద అతని కొడుకు ప్రసాద్ అయితే దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నారు. తన తండ్రిని పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఉన్నారని కూడా తను చెబుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మొన్న జరిగిన విషయం దేవలంపేట బొమ్మేపల్లి పంచాయతీ. మా నాన్న పేరు చొక్కా గోవిందయ్య, దళిత ఎస్సీ సర్పంచ్ ప్రెసిడెంట్. ఈ విషయం ఏమంటే మా నాన్నే కంప్లైంట్ ఇచ్చారు. ఇలా అంబేద్కర్ విగ్రహం కాలిపోయింది అనేసి మా నాన్నే కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ శాఖ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ప్లస్ అర్జీ కూడా ఇచ్చారు. అర్జీ ఇచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకోకుండా ఎవరైతే ఇచ్చారో ఆ అర్జీలో ఎవరైతే నేమ్స్ మేము కన్సల్ట్ చేసి ఇచ్చామో వాళ్ళని పట్టుకోకుండా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తినే, అంటే మా నాన్న దళిత సర్పంచ్ ఎస్సీగా ఉన్న ప్రెసిడెంట్ సర్పంచ్ గారిని ఆయన్నే మా నాన్ననే లోపల అంటే స్టేషన్లో పెట్టి జస్ట్ ఇన్వెస్టిగేషన్ ఒక 10 minutes లో ఒక్క రోజులో మేము చేస్తాము. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఏ విధంగా ఇచ్చారు, ఎవరెవరి కాల్స్ వచ్చి ఇవంతా మేము ఎంక్వైరీ చేసి మీకు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇస్తాము, ఇమీడియట్గా రిలీజ్ చేస్తామని మా నాన్నని తీసుకెళ్ళి 1 రోజు, అంటే 1 రోజు అని చెప్పారు. ఇప్పుడు దాదాపుగా 3 రోజులు. ఫస్ట్ వెరుకొమ్మ పోలీస్ స్టేషన్లో పెట్టారు, అక్కడ 2 రోజులు అయింది. ఆ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కార్వేటంలో సబ్ డివిజన్కి మార్చారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు సత్యవేడికి మారుస్తున్నాం అంటున్నారు. ఒక క్లారిటీ అనేది లేదు. ఇప్పటి వరకు పోలీస్ శాఖ వ్యవస్థ మా నాన్నని బలవంతంగా ఓన్గా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళే ఒక లేనిపోని కేసును సృష్టించి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందనేసి మా నాన్నని ఒక దాని ఏమంటారో ఒక తప్పు చేసిన వ్యక్తిగా చూపించడానికి వాళ్ళ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకే ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇంతవరకు మా నాన్నని ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడ పెట్టున్నారు. వాళ్ళు అంటారు ఇక్కడ తీసుకెళ్తున్నాం అక్కడ తీసుకెళ్తున్నాం. ఒకటే క్వశ్చన్, మా నాన్నని లేనిపోయి టార్చర్ చేస్తున్నారు. నువ్వే ఒప్పుకో, నువ్వు అమ్మాయి చేసి కలిసి చేసావు ఒప్పుకో అంటున్నారు. ఎందుకు ఒప్పుకోవాలి? మా నాన్న విగ్రహం పెట్టినాడు. గడప ప్రోగ్రాం రోజున మా నారాయణ స్వామి గారు, మా అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మా ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి అక్క, వీళ్ళంతా వచ్చి విజయరేంద్ర రెడ్డి గారు అందరూ వచ్చారు. ఎంపీ సార్, అప్పుడు చిత్తూరు ఎంపీ సార్, వాళ్ళంతా వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మా నాన్న విగ్రహం ఆవిష్కరణ చేసి మా నాన్న పెట్టుకోవడానికి మా నాన్నకి పిచ్చా మాకు తెలియదా? మా నాన్న చదువు లేకపోవచ్చు కానీ బుద్ధి ఉంది, అన్నీ ఉంది, ఎవరితో ఎలా మాట్లాడో తెలుసు. మరి వీళ్ళకేరా అంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏరా అంటే ప్రలోభాలు పెట్టేస్తున్నారు పోలీస్ వ్యవస్థ శాఖని. వాళ్ళు ఒకే మాట, వాళ్ళ దగ్గర పెట్టించండి. ఆయనే ఒప్పుకోవాలి, సర్పంచ్ ఒప్పుకుంటేనే ఈ కేసు బలపడుతుంది. మనమై ఏదైనా చేసామనుకోండి ఈ కేసు తారుమారైపోతుంది అనేసి వాళ్ళు పోలీసుకి శాస్త్ర వీళ్ళు ఒక్కటే టార్చర్. నైట్ 3 గంటలు నేను చూస్తూనే ఉన్నా. నైట్ డే అండ్ నైట్ నిద్రపోలేకుండా, ఆ మనిషి నిద్ర లేకుండా, ఆయన నిద్రలేని రాత్రులు సరిగ్గా అన్నం కూడా ఇంతవరకు 10 గంటలకైనా 12 గంటల నైట్ మిడ్ నైట్ 2 గంటల వరకు నేను చూస్తూనే ఉన్నా. నేను ఏ స్టేషన్ మా నాన్న ఎక్కడికి వెళ్తున్నా ఫాలో అవుతూనే ఉన్నా. దూరం నుంచి 100 meters నుంచి 200 meters నుంచి ఫాలో అవుతూనే ఉన్నా. ఇంతవరకు
ఒక్క ఇన్ఫర్మేషన్ సార్, ఏ సార్ మా నాన్న ఎప్పుడు వస్తారు మేము మర్యాదపూర్గా అడిగితే పోలీస్ శాఖ ఎస్ఐలు వీళ్ళంతా ఏమంటారంటే, బాబు చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం చెప్తూనే ఉన్నారు. సరే మా నాన్న తప్పు చేశాడు, లోపలండి ఎవిడెన్స్ మాకు ఇచ్చండి, ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వండి, మేము దాన్ని లీగల్గా మేము వెళ్తాం. అది చెప్తే అది పట్టించుకోవడం లేదు. చేస్తామయ్యా గోవిందయ్య, మాకు బాగా తెలుసు, మాకు తెలిసే, మాకు పరిచయాలు ఉంటే 3 రోజులుగా ఇన్వెస్టిగేట్ చేసేది. 24 గంటలు సబ్మిట్ చేయాలి, మెజిస్ట్రేట్లో 24 గంటలు సబ్మిట్ చేయాలి. ఇంతవరకు ఒక్క ఆన్సర్ కూడా లేదు. ఒకటి చేస్తున్నాం, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆ చేస్తున్న దాంతోనే మాకేరా అంటే ఇప్పుడు మా నాన్నే చేశాడని మా నాన్నే ఒప్పుకునేటట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే, మొన్న నేను చూసిన తర్వాత వీడియో బయట వదులుతున్నాను. ఎందుకంటే తప్పు చేస్తే మేము భయపడాలి, తప్పు చేయనప్పుడు మేమెందుకు భయపడాలి? మాకేం అవసరం? మా నాన్న మీద ఎమ్మెల్యేలంతా వచ్చి ఏదో చేశారు, ఏదో గర్ల్ ఫ్రెండ్ అంట. అసలు ఒక ఉన్నతమైన స్థాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎమ్మెల్యే సార్, మీరు అలా మాట్లాడొచ్చా? గర్ల్ ఫ్రెండ్ ఏంటి? గర్ల్ ఫ్రెండ్ మీకు తెలుసా? మీకు ఎవిడెన్స్ ఉందన్నారు, 70% తీసేసామన్నారు. ఆ ఎవిడెన్స్ మాకు ఇవ్వండి, మేము వెళ్తాం. మీరెందుకు లేనుకోండి అంటే, నాయుడు మీరు ఒక ఎస్సీ సార్, ఇప్పుడు ఉన్నది మేము కూడా ఎస్సీమే. మేము ఓటు వేసినా వేయకపోయినా మీరు మాకు ఎమ్మెల్యే. ఇటుపక్క న్యాయం ఉంది, అటుపక్క చేయండి. అంతేగాని ఆయనకు గర్ల్ ఫ్రెండ్ అంట, ఆయన ఏదో చేసేసారంట, వీళ్ళిద్దరు కలిసి టీడీపీ మీద బుర్ర చేయలేదు. మాకే అవసరం సార్? అదే సతీష్ నాయుడు మా జేసీని పెట్టాడు. మీకు రండి, మీరే రండి సార్, ఎమ్మెల్యే సార్ గారు మీరే రండి, నేను తీసుకెళ్తా. ఎక్కడెక్కడ ఏం చేశారో మేము తీసుకెళ్తా. ఆ జేసీబీని ఏం చేశారు, తమిళనాడుకి టిప్పర్లు దోలేమని ఒక కేసు పెట్టారు. సెకండ్ వచ్చి పరుంబోక ల్యాండ్ అని మా నాన్న ఆధీనంలో, అంటే మా నాన్న దక్కించుకోవాలని విఆర్ఓ చేతి నుంచి కంప్లీట్ రాయించినారు. సతీష్ నాయుడు తెలివిగా చేశాడు. ఇది మాకేం బుద్ధి లేదా? ఎస్టీ వాళ్ళు వచ్చి ఈ విధంగా మా ఇంటి దగ్గర వరద నీళ్లు వచ్చి గందరగోళంగా ఉంది, మీరు ఒక 5 లోట్లు మట్టి దోలండి సార్ అని చెప్తే మేము వెహికల్ పంపించాం. మీరు ఇలా అతలాకుతలం చేసి ఇప్పుడేరా అంటే, నిన్న జరిగింది పక్కన పెట్టేసి అసలు జరిగిన ఇష్యూ ఏంది? మీరు ఇప్పుడు మా నాన్న మీద పెట్టే కేసు ఏంది? ఇప్పుడు అటు ఇటు తిరిగి మా నాన్న మీద లేనిపోని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టేశారు, పెడుతున్నారు కూడా. దానికి సాక్ష్యం కూడా మేమే బయట ఉండి చూస్తూనే ఉన్నాం. పోలీస్ శాఖ వ్యవస్థ మీరు ఉన్నతాధికారులు మీరు ఏమన్నా చేయండి. ఒకవేళ లాకప్ డెత్ అయితే పోలీస్ శాఖ వ్యవస్థే మాకు దీనికి తీర్మానం చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు కూడా చెప్పారు కదా, అన్ని చెప్పారు కదా, మీరు రండి చూడండి, ఏం చేస్తారో చెయ్యండి. కానీ న్యాయం ఎటుపక్క ఉందో అటుపక్క చేయండి. దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా మా నాన్న మీద లేనిపోని ఎఫ్ఐఆర్లు పెట్టేయడం, ఇలా మీకు అనుకూలంగా మాట్లాడడం మాకు నచ్చలేదు. ఇప్పుడు మా ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది, మా ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి థ్రెడ్ ఉంది. మీరు ఏదేదో చేస్తే ఏదేదో మాట్లాడేస్తానంటారు. మేము ఏం మాట్లాడలేదు సార్, గవర్నమెంట్కి లొంగి మేము మాట్లాడుతున్నాము. మీరు ఇన్వెస్టిగేషన్ అన్నారు, ఇంతవరకు 3 days, ఇది 4th రేట్ రన్నింగ్ అన్నీ అవుతుంది. మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.